ఈ నెలంతా కూడా ఆ సంతోషపు హడావిడిలోనూ ఉంటారు. కానీ సమాజానికి తెలియంది ఏంటంటే సంతోషం అంటే ఏంటో తెలియదు. ఆ సంతోషాన్ని ఎలా పొందాలో కూడా తెలియదు. అలాంటి అర్థం కాని స్థితిలో మనుషులున్నారు. కాబట్టి వేటి కోసం మనిషి పరిగెడుతూ ఉంటాడు. అవసరమైనటువంటి ఆనందాన్ని మాత్రం విడిచిపెట్టేశాడు. ఇలా మనిషికి అవసరమైన ఆనందం ఎక్కడ దొరుకుతుంది? అసలైన సిసలైన ఆ ఆనందం అంటే ఏంటి అని ప్రభు ద్వారా నేర్పించడానికి ప్రభు దిగి వచ్చాడు. మనుషులందరికీ సంతోషాన్ని పరిచయం చేయడానికి వచ్చాడు ఆయన. అందుకే దేవదూతలు ప్రకటించిన సువార్తమానం మనందరికీ తెలిసిందే. ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువార్తమానం. ఒక గుడ్ న్యూస్ చెప్తున్నాను మీకు. ఆ న్యూస్తో మీ అందరికీ సంతోషం ఏర్పడుతుంది అని. ఏంటి ఆ సంతోషం అంటే? ఆ సంతోషాన్ని పరిచయం చేస్తూ చెప్పిన మాట ఏంటంటే, మీకు రక్షకుడు పుట్టాడు. అంటే మిమ్మల్ని రక్షించడానికి ఒక రక్షకుడు పుట్టాడు. ఈ రక్షణ ద్వారా వచ్చే ఆనందం, ఈ రక్షణార్థమైన ఆనందం గురించి ప్రవక్తలు ప్రవచించారు. ఈ ప్రవచనాల్లోకి వెళ్ళి మనం చూడగలిగితే యెషయా గ్రంథం 12వ అధ్యాయములో రాయబడుతున్నటువంటి మాట 3వ వచనం. కావున మీరు ఏం చేయండి? ఆనందపడండి, సంతోషపడండి, సంబరపడండి. ఈ విషయాన్ని అక్కడ చెబుతున్న మాట ఏంటంటే, మీరు ఆనందపడి ఒక పని చేయండి అంటున్నాడు. చూడండి, ఏంటది పని అంటే, రక్షణాధారములైన బావులలో నుండి నీళ్లు చేదుకొందురు అన్నాడు. చూడు, రక్షణకు ఆధారమైన బావులు ఉన్నాయట. ఈ రక్షణకు ఆధారమైన బావులు ఏవైతే ఉన్నాయో ఆ బావుల్లో నీళ్లు మీరు ఏం చేయండి? చేదుకోండి. ఆ చేదుకుని తాగితే మీకు ఏమొస్తుందంటే పరిపూర్ణమైన సంతోషం ఏర్పడుతుంది. ఇదే తృప్తి. కానీ విచిత్రం ఏంటంటే, దేవుడు ఏదైతే చేదుకొని తాగమన్నాడో దాన్ని విడిచిపెట్టేశారు. ఏవేవో తాగుతుంటారు. దేనికి రా అని అడిగామనుకోండి, ఆనందం. సంతోషపడ్డానికి ఏం తాగుతున్నాం? ఏదో ఏర్పరచుకున్నాం మనం. దేని వెంబడో వెళుతున్నాం మనం, దేన్నో తీసుకుంటున్నాం మనం. కానీ మనిషికి ఆనందాన్ని ఇచ్చే ఒక బావి ఉందట. ఆ బావి పేరు రక్షణాధారమైన బావి అని చూడండి. రక్షణ ఆధారములైన